హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే సింగమ్స్ అయితే అదరగొట్టేశారనే చెప్పాలి. అసలు ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే అసలు ఇప్పటి వరకు 2 వీక్స్ నుంచి కూడా తనూజ గారైతే ఇంత బాగా వంట చేస్తారు. అయినా కానీ ఎక్కడో అప్రిషియేషన్ అనేది రావట్లేదు. సో ఏదో కాస్త తక్కువ అవుతుంది అని అనుకునే వాళ్ళందరికీ ఈరోజు మాత్రం సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆమె చేసిన వంటతో ఫిదా అయిపోయారు ఆడియన్స్ కానివ్వండి, అలాగే జడ్జెస్ కూడా. ఇక దాంతోపాటు ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటి అనంటే మన సంజయ్ తుమ్మ గారు ఇప్పటి వరకు ఒక థర్డ్ వీక్లో ఒకటి ఉంది, ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఇక నిజంగా ఆడియన్స్ అంతా కూడా, ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విషయం జరిగింది అని చెప్తున్నారు కదా. అదేనండి, ఇప్పటి వరకు కళ్యాణ్ లిస్ట్లోనే బాటంలో తక్కువ మార్క్స్తో వస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనకు అంతగా వంట రాదు కాబట్టి ట్రై చేస్తూ వచ్చాడు. బట్ ఈ వీక్లో ఒక బిగ్ సర్ప్రైజే జరిగిందని చెప్పచ్చు. అదేనండి, మార్క్స్ విషయంలో ఇక తను కూడా ఎక్కడా తగ్గేదేలనుకున్న థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో 92 మార్క్స్తో, అంటే తనూజాకి 96 మార్క్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్లో ఉంది. ఇక థర్డ్ పొజిషన్లో కళ్యాణ్, అలాగే పల్లవి గారు, అలాగే ఆషిక ముగ్గురికి కూడా 92 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు. అంటే ఫిఫ్త్ పొజిషన్ నుంచి కాస్త కొద్దిగా మెరుగుపడి థర్డ్ పొజిషన్కి చేరుకున్నట్టే కదా. సో తను కూడా తన యొక్క ఆ యొక్క అంటే కుకింగ్ స్కిల్స్ని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. చూద్దాం ఇక ఏం జరగబోతుందో రాబోయే వీక్స్లో అనేది చూడాల్సింది. ఇక దానికంటే ముందు ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఆ ట్రైన్ ఒకటి పెట్టారు కదా. ఇక ఆ ట్రైన్లో మన వాళ్ళంతా ఈసారి పాన్ ఇండియా స్టైల్లో, సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒక్కొక్క జాతిరత్నం రావాలి అని చెప్పేసి చక్కగా తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ ఇట్లా అంటే వాళ్ళ గెటప్స్ వచ్చేసి పంజాబ్, తమిళనాడు, కేరళ ఇట్లాంటి కొంతమంది గెటప్స్ వేసుకొచ్చారు. ఇక కుక్స్ మాత్రం ఇక తెలంగాణ వంటని, కేరళ వంటని, లేదంటే తమిళనాడు వంటని, ఇక కర్ణాటక, కన్నడ ఆ స్టైల్లో కొద్దిగా చేయడం, ఇలాగ డిఫరెంట్ స్టైల్ వంటకాలతో ఈ రోజు మాత్రం అదరగొట్టేశారని చెప్పాలి. ఇక నిజంగా జాతి రత్నాలు మాత్రం అసలు అమేజింగ్ అండి. ఇక మన కళ్యాణ్కి వచ్చేసరికి మన హేమంత్ అయితే జాతిరత్నంగా వచ్చాడు. ఇక ఈ జాతిరత్నాలు కూడా అసలు ఎంత ఫన్ చేశారంటే అసలుకి కళ్యాణ్ అయితే ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ఇక మన తనూజాకు వచ్చేసి మన రోహిణి అయితే వచ్చింది తెలంగాణ శకుంతల గారిలాగా. అబ్బా నిజంగా అసలుకి ఈరోజు మొత్తం కూడా ఒక ఊపేసింది రోహిణి అనే చెప్పుకోవచ్చు. ఇక కేరళ కుట్టి టైప్లో మన అవినాష్ అయితే వచ్చేసాడు పల్లవి గారికి జాతిరత్నంగా. ఇక జాతిరత్నంగా పల్లవి గారు అయితే అసలుకి, అంటే పల్లవి గారు ఎంత కామ్గా ఉంటారో మన అవినాష్ జాతిరత్నంగా అంత అల్లరి చేస్తాడు. ఒక దగ్గర కాదు, అన్ని దగ్గరకు వెళ్ళి అందరినీ కూడా ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక సందడంతా కూడా వీళ్ళలోనే ఉంటుంది. ఇక నిఖిల్కి అయితే నాకు వద్దురా బాబో ఈ దీపిక అని చెప్పి దండం పెడుతూ వచ్చాడు. కానీ దీపికనే వచ్చింది. ఏంట్రా నన్ను వద్దంటావు కదా, నీకు చూడు ఈరోజు నరకం చూపిస్తాను, నిన్ను అసలుకి నీ వంటకాన్నంతా చెడిపేస్తాను అన్నట్టుగా గోల చేసి వదిలిపెట్టిందనే చెప్పాలి. ఇక నిఖిల్ అయితే దండం పెట్టి నాకు వద్దురా నాయన అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అషికాకు వచ్చేసరికి మణికంఠ అయితే వచ్చాడు. మణికంఠ ఎంత ఫ్లర్ట్ చేశాడో తెలుసు కదా అమ్మాయిల్ని. ఇక ఆషికానైతే అసలు ఒక ఆట ఆడేసుకొని అసలు మన ఇద్దరం భలే కపుల్స్ లాగా ఉన్నామే, పెళ్ళైన జంటలాగా ఉన్నామే, నా కోసం నువ్వేం చేస్తావు అని అస్సలు విసుగైతే పెట్టేశాడు. ఇక వీళ్ళది కూడా ట్రైన్లో కూర్చొని ఉంటే ఒక్కొక్క స్టేట్ దగ్గర ఆ యొక్క ట్రైన్ అయితే ఆగుతుంది. ఆ గెటప్ వేసుకున్న వాళ్ళు వీళ్ళకి ఫస్ట్ చూస్ చేసుకుంటారన్నమాట. ఆ ట్రైన్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలు, మనము మాల్స్లో వాటిల్లో వెళ్ళినప్పుడు వాటిలో కూర్చుంటూ ఉంటారు కదా పిల్లలు, అలాంటి ట్రైన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి అడ్వాంటేజ్ టాస్క్. ఈ అడ్వాంటేజ్ టాస్క్లో ఈసారి మన కళ్యాణ్కి అయితే చక్కగా 2 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని చూపిస్తారు, అవి మునుగుతాయా తేలుతాయా అనేది వీళ్ళ యొక్క అడ్వాంటేజ్ టాస్క్ గేమ్.
ఇక హేమంత్ వచ్చేసి 2 అయితే రైట్‌గా చెప్పాడు. ఒకటైతే రాంగ్ అయింది. ఇక తనూజ వాళ్ళ దాంట్లో రోహిణి కూడా 2 కరెక్ట్‌గా చెప్పింది. ఒకటి రాంగ్ చెప్పింది. వీళ్ళిద్దరికీ టై బ్రేక్ వచ్చింది. మిగిలిన వాళ్ళు మన అవినాష్ అయితే ఒక్కటి కూడా చెప్పలేకపోయాడు పాపం. నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా అనిపించింది. ఇక మిగిలిన ఇద్దరు కూడా మణికంఠ, ఆషిక వాళ్ళు అలాగే నిఖిల్ అలాగే దీపిక వీళ్ళొచ్చి ఒక్కొక్కటి చెప్పారనమాట. వీళ్ళిద్దరికి అడ్వాంటేజ్ టాస్క్‌లో మళ్ళీ ఇంకొకటి పెట్టారు. సో, ఇక తెల్లుల్లిపాయి మునుగుతుందా? తేలుతదా? అంటే తేలుతదని ఇద్దరు చెప్పారనమాట. కళ్యాణ్, తనుజ ఇద్దరు కూడా. ఇక దాంతో ఇద్దరికి అడ్వాంటేజ్ టాస్క్ అయితే గెలిచారనే చెప్పాలి. ఇక ఈ రోజంతా కూడా తనుజ కూడా అసలకి మామయ్య, మామయ్య అని చెప్పి కళ్యాణ్‌ని పిలుస్తూనే ఉందనమాట. ఎందుకంటే అత్తమ్మ ఎవరో తెలుసా? రోహిణి అత్తమ్మ అనమాట. ఎందుకంటే తెలంగాణ శకుంతల గారిలాగా చేస్తూ ఉంటే ఈమె నా అత్తమ్మ అనేసరికి నా మామయ్య ఎవరో తెలుసా? ఇదిగో ఈ కళ్యాణి అని చెప్పి రోహిణి అనిందనమాట. మా ఆయన కళ్యాణ్ అని. ఇక దాంతో తనూజ వచ్చేసి మామయ్య, మామయ్య అంటూ ఈ కళ్యాణ్‌ని పిలవడం, అత్తమ్మ, అత్తమ్మ అని రోహిణిని పిలవడం. ఇక రోహిణి అయితే ఏవండి అని చెప్పి కళ్యాణ్‌ని పిలవడం. ఈ రోజంతా అసలుకి పాపం కళ్యాణ్ బుర్ర తినేస్తది రోహిణి అనే చెప్పాలి. ఎక్కడికి పోయినా ఏవండి, ఏవండి నేను నీకు హెల్ప్ చేస్తానండి అని చెప్పేసి ఇలాగే వెంట పడుతూనే ఉంటుందనమాట. పాపం వద్దమ్మా నాకు నువ్వు, అక్క నువ్వు పో అంటే, రేయ్ నన్నేంటి మళ్ళీ నువ్వు అక్క అంటున్నావు, నేను మీ ఆవిడని అని చెప్తే అని చెప్పేసి తిడుతూనే ఉంటుందనమాట. ఇలా విసిగిస్తూ ఉంటుంది. ఇక ఈరోజైతే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా సిన్సియర్గా చేసి నేను కూడా గెలవాలి, నేను కూడా ఉండాలి, సో దానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం ప్రతి ఒక్కరు చేశారని చెప్పాలి. ఇక కుక్స్ అందరినీ ఒక బాక్స్లో పెట్టేశారు. ఇక మీరు అయితే వాళ్ళని బుజ్జగిస్తారో, వాళ్ళని బ్రతిమలాడుకుంటారో, వాళ్ళ చేత మీరు వంట చేపించుకోవాలని చెప్పేసరికి ఇక చూడండి ప్రతి ఒక్కరి కష్టాలు. అత్తమ్మ నాకు ఎగ్స్ తీసుకొని రా అత్తమ్మ, అత్తమ్మ నీలాగా రైస్ వైట్గా ఉండేవి తీసుకురా అత్తమ్మ అని చెప్పి రోహిణి చేత పనులు చేపించుకుంటూ ఉంటుంది తనూజ. ఇక తనూజ అయితే అసలకి ఈ ఎపిసోడ్ మొత్తం అసలు ఎంత హ్యాపీగా, అసలకి ఎంత ఎంజాయ్ చేస్తూ, ఇంత ఎక్కువ ఎప్పుడూ మాట్లాడలేదేమో అంత హ్యాపీగా అసలకి అందరినీ తిడుతూ కానీ, లేదంటే వాళ్ళతో చక్కగా మాట్లాడడం కానీ ఫుల్ జోష్‌లో అయితే ఉంటుంది ఈ ఎపిసోడ్ మొత్తం కూడా. ఇక చివరికి అందరూ వంటలైతే చేసేశారు పాపము. ఇక దాని తర్వాత ప్లేటింగ్‌కొచ్చేసరికి నిజంగా నిఖిల్ చేతిలో ఒక మాయ ఉందనే చెప్పాలి. తను తమిళనాడు స్టైల్‌లో ఏదో ఒక వంట అయితే చేశాడు. అది ఎవరు చెప్పారు నీకు ఇలా చేయాలి అని అంటే, మన హీరోయిన్ అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గారు అయితే ఉన్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మన వెంకటేష్ గారి వైఫ్గా చేశారు కదా. ఇక ఆవిడైతే తనకి ఫ్రెండ్ అంట. ఇక ఆమెకి ఫోన్ చేసినప్పుడు ఆమె ఈ యొక్క డిష్ని చెయ్యి అని చెప్పి చెప్పిందంట. నిజంగా అవి చాలా నాకు సపోర్ట్ చేశారు, ఇలా చేయాలని చెప్పారు అని చెప్పి తనైతే ప్రిపేర్ చేయడం జరిగింది. నిజంగా ప్రజెంటేషన్ వైజు అలాగే టేస్ట్ వైజ్ కూడా సూపర్గా అమేజింగ్గా ఉందని నిఖిల్ని అయితే అందరూ చక్కగా పొగిడారు. నిజంగానే నిఖిల్‌కి ఫుడ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆ కుకింగ్ మీద అనేది చాలా బాగా అర్థమవుతుంది. తను చేసే ఆ యొక్క సర్వింగ్ కానీ ఆ ప్లేటింగ్ సూపర్‌గా ఉంటుంది. ఇక నెక్స్ట్ పల్లవి గారు పప్పుచారు అలాగే వైట్ రైస్ దాంతోపాటు కీమా బౌల్స్ లాంటివి చేశారు. ఆవిడ కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. మీ చేతిలో ఏదో మాయ ఉందన్నట్టుగా చాలా బాగా చెప్పారు. ఇక ఆషిక కూడా తను కేరళ టైప్ ఏదో చేశారు. ఇక రొయ్యల్ ప్రాన్స్‌తో ఇక అది మాత్రం అందరూ బాగా నచ్చారు. అలీ గారికి ఎందుకో కొద్దిగా నచ్చలేదు అన్నట్టుగా చెప్పారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ ఈసారి బగారా రైస్ అలాగే ఆ చికెన్ కూడా టెండర్ చికెన్ లాగా చాలా బాగా చేశారు. మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. నిజంగా నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావని సంజయ్ తుమ్మ గారు కూడా చెప్పారు. ఇక మన తనుజ గారి దగ్గరకు వచ్చేసరికి అసలు ఆ సూపర్ డిష్‌కి అయితే అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఇక దాంతో పాటు హగ్గులు అన్నీ ఇచ్చేశారు. ఇక ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్‌కి అందరూ కూడా జడ్జెస్ చెప్తూ ఉన్నప్పుడు సూపర్‌గా కళ్యాణ్ బాగా చేసావని చెప్పగానే ఇక తనుజ వచ్చేసి రేయ్ కళ్యాణ్ సూపర్‌రా నువ్వు అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ పెద్దగా మాట్లాడుతూ అరుస్తూ ఉందనమాట. అంటే తను కూడా హ్యాపీ అవుతూ ఉందనమాట. తను కూడా బాగా చేశాడు అంటే. నిజంగా ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా బాగా హంగామాగా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఇక ఈ వారం కాదు కానీ నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ ఉంది. ఇక ఎలిమినేషన్‌లో ఈసారి నాకు తెలిసి కళ్యాణ్ రాకపోవచ్చు. అంటే ఆ ఫేస్ ఆఫ్‌కి అయితే రావచ్చు. కానీ ఎలిమినేట్ అవ్వకపోవచ్చేమో. సరే చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.